నిజం మాట ఇది. దేశంలో ఎవ్వరు ఎన్నడూ చేయని మంచి పనులు పేద వర్గాల ప్రజలు ఎలక్షన్ రాగానే ఉపన్యాసాలు బడుగు బలైన వర్గాలు పేద ప్రజలు బక్కోళ్లు సాయం చేస్తామని 73 ఏళ్ల మైకులు వలిపోవటి. ఇదే జిల్లాలో మీ కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యం, మీ అందరి అనుభవంలో ఉన్న విషయం, మీకు బాగా తెలిసిన విషయం. ఈ దేశంలో 16 రాష్ట్రాలలో 52,32,000 మంది బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. 52 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక 4.5 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రభుత్వాలు ఉండే, చాలా పార్టీలు పరిపాలన చేసినాయి. ఈ బీడీ కార్మికుల గతి, వాళ్ళ బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఫెయిల్ అయినాయని మొన్న చెప్పిన కరీంనగర్ లో. ఈరోజు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మధ్యప్రదేశ్ లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో బీడీ కార్మికులు ఉన్నారు, ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మనం ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్తున్నా. మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నాయో, వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నారో, మిగిలిన 16 రాష్ట్రాలు కూడా అవే బాధలున్నాయి. బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఇయ్యరు, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఇస్తలేరు. ఇండియాలో బీడీ కార్మికులకు ఇయ్యాలడ దాకా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఒకటే ఒక పార్టీ, ఒకటే ఒక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. 1000 రూపాయలు ఇప్పటిదాకా ఉంది. మొన్ననే బడ్జెట్ లో పాస్ చేసినాం, 2000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే నెల నుంచి బీడీ చెల్లెళ్లకు 2000 రూపాయల పెన్షన్ వస్తుందని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు 2014 వరకు ఉండే, దాన్ని కూడా రద్దు చేసినాం. లేటెస్ట్ ఈ రోజు వరకు కూడా ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్ప 73 ఏళ్లు చూసినాం. బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్లు గతి లేవు, సాగునీళ్లు గతి లేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు, ఏం జరగదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడైనా చంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లిపెట్టి, అదేంటి దాని పేరేంటి, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోగి చేశారు. దానిలో మొన్న కరీంనగర్ లో నేను మాట్లాడిన కానించి నాకు చిట్టించి కూడా తిడతానుగా. నేను తప్పు మాట్లాడినట్ట ఉన్నది తప్ప 73 ఏళ్లు చూసినాం. బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్లు గతి లేవు, సాగునీళ్లు గతి లేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు, ఏం జరగదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడైనా చంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లిపెట్టి, అదేంటి దాని పేరేంటి, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోగి చేశారు. దానిలో మొన్న కరీంనగర్ లో నేను మాట్లాడిన కానించి నాకు చిట్టించి కూడా తిడతానుగా. నేను తప్పు మాట్లాడినట్ట
ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అబద్ధమా? నేను చెప్తున్న మాట నిజంగా ఇవ్వాలండి. ఇవాళ మీరు వింటున్నారు, ఇద్దరు ఉపన్యాసాలు వింటున్నారు. రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారండి, మైకులు వలిగిపోతున్నాయి. ఇక ఎవరి మీద పెడతాను లొల్లి? వాళ్ళు 65 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 73 ఏళ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అబద్ధమా?